అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ ల మధ్య ఇటీవలి కాలంలో అనేక అంశాలపై మాటల యుద్ధం సాగుతోంది. కరీంనగర్ జిల్లాలో ఈ రెండు పార్టీల మధ్య వాగ్వాదం కొనసాగుతూనే ఉంది. మాటకు మాటే అన్నట్టుగా అక్కడి రాజకీయాలు సాగుతున్నాయి. నువ్వు రాసలీలల రసన్మయివి అంటూ కాంగ్రెస్ నేతలు వాల్ పోస్టర్లు వేయగా, నువ్వు కామలీలల కవ్వంపల్లివి అంటూ బీఆర్ఎస్ నేతలు పోస్టర్లు వేశారు. లక్షలాది మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆదర్శంగా ఉండాలనే సోయి మరిచి దిగజారుడుగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు రెండు పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారి తీయడానికి గల కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. స్థానిక సంస్థల ఎన్నికల వేళ కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య తీవ్ర మాటల యుద్ధం నెలకొంది. మానకొండూరు నియోజకవర్గంలోని గుండ్లపల్లి నుంచి పొత్తూరు వరకు డబుల్ రోడ్డు నిర్మించాల్సి ఉంది. అయితే రోడ్డు విషయంలో రెండు పార్టీలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. రోడ్డు నిర్మాణానికి నిధులు విడుదలయ్యాయని, అప్పటికే పనులు పూర్తి కాలేదంటూ బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై విమర్శలకు దిగారు. దీంతో తామేం తక్కువ కాదంటూ వారికి ధీటుగా కౌంటర్లిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. బీఆర్ఎస్ హయాంలో చేసిన నిర్లక్ష్యాన్ని నిలదీస్తున్నారు. ఒకరిపై మరొకరు రాసలీలలు, కామలీలలు వంటి పదజాలంతో సోషల్ మీడియాలో పోస్టర్లు విడుదల చేస్తూ పరస్పరం విమర్శించుకుంటున్నారు. ఈ పరిణామాలు రాజకీయ విమర్శలకు పరిమితం కాకుండా వ్యక్తిగత విమర్శల దాకా వెళ్లడం పెద్ద దుమారానికి దారితీసింది. కామలీలలు, కవ్వంపల్లి, కేకులు తినుడు, మూతులు నాకుడు తప్ప 18 నెలల్లో నీవు సాధించిన ప్రగతి ఏంటి అంటూ బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నాయకుడిపై పోస్టర్లు విడుదల చేయగా, రాసలీలల రసమయ్యి 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు ఏడ పన్నావు అంటూ కాంగ్రెస్ నేతలు ప్రతిగా పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నేతల వ్యక్తిగత ప్రతిష్టకు తీవ్ర భంగాన్ని కలిగిస్తున్నాయి. ప్రజా సమస్యలు, అభివృద్ధి పనులపై విమర్శలు చేయాల్సిన నేతలు వ్యక్తిగత విషయాలపై దూషణలకు దిగడం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజాసేవ పేరిట రాజకీయాల్లోకి వచ్చిన నేతలు పరస్పరం వ్యక్తిగతంగా దూషించుకుంటే ఎలా అని వింతగా చూస్తున్నారు. నాయకులు ప్రచార పటాకుల కోసం పోటీ పడుతుండగా, నియోజకవర్గ ప్రజలు మాత్రం ఇది పట్టు సాధించేందుకా, పరువు తీసేందుకా అని ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ పోస్టర్ల యుద్ధం నేపథ్యంలో రెండు పార్టీల నేతలు మళ్లీ మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి మరింత ఆరోపణలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఒకరిది రాసలీలలు, మరొకరిది కామలీలలు అంటూ సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ వివాదం చివరికి ఏ పార్టీకి మేలు చేస్తుందో, ఎవరి భవితవ్యంపై దెబ్బతీస్తుందో త్వరలో తేలనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి లోకల్ పోరు ముందు ఈ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు ఊపందుకున్నాయి. మరి రానున్న రోజుల్లో ఇరు పార్టీల మధ్య డైలాగ్ వార్ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి.